డిజిటల్ సర్వే అంటారు కదా, డిజిటల్ సర్వేకి మనకి ఎంత ఖర్చు వస్తుంది? అంటే ల్యాండ్ ప్రకారం తీసుకుంటారా? అసలు ఎలా ఉంటుంది సార్ దీనికి? సార్ చెప్పాలంటే సార్ బేసిక్గా చాలా ఈజీ ప్రాసెస్. ఓకే. అంటే చాలా తొందరగా మనం 100 ఎకరాలని కూడా ఒక రోజులో క్లియర్ చేయొచ్చు. 100 ఎకరాలని. సో ఎందుకంటే శాటిలైట్ సిస్టమ్ ద్వారా ఒక క్లియర్ ఎంత అంటే మీకు 100 ఎకరాల సర్వే చేసినా ఒక్క గజానికి కూడా వేరియేషన్ రాదు. దట్ ఈస్ యాక్యురసీ. అదొకటి యాక్యురసీని మెయింటైన్ చేస్తుంది. రెండవది క్లారిటీ, నీకు ఎక్కడుంది, ఎంత ఉంది, ఏది ఎంత ఉండాలి, ఎంత ఈజీగా తెలిసిపోతుంది. అండ్ దీంట్లో ఏమవుతుందంటే శాటిలైట్ పిక్చర్ మనం ఏదైనా పేపర్ని చూస్తే ఎక్కడ చూస్తున్నాం, ఏ పొజిషన్లో చూస్తున్నాం, మనకి ఏ పొజిషన్లో ల్యాండ్ వచ్చింది అనేది కూడా ఈజీగా తెలిసిపోతుంది. ఒక చదువుకోని మనిషిని కూడా చాలా ఈజీ పద్ధతిలో చూపించేదే డిజిటల్ సర్వే సిస్టమ్. సో ఇదంతా చాలా చాలా లో కాస్ట్ ఉంటుంది సార్. మీరు అనుకున్నంత హై కాస్ట్ ఉండదు. చాలా లో ప్రైస్లలో, చాలా రీజనబుల్ ప్రైస్లో, ప్రతి రైతుకి అందరికీ అందుబాటులో ఉండే ప్రైస్లలో ఉంటుంది సార్. ఒక ల్యాండ్ ప్రకారంగా ఉంటుంది అంతే. చాలా తక్కువ ప్రైస్లో మనకు ఒక ఈజీగా ఎవరైనా కానీ చేసుకోవచ్చు అన్నటువంటి పరిస్థితి సార్. చాలా అంటే చెప్పుకోవాలంటే మనం మార్కెట్ కంటే కూడా తక్కువ రేట్లోనే తీసుకుంటాం. ఎస్ సార్. ఓకే. గవర్నమెంట్ సర్వేకి, డిజిటల్ సర్వేకి, ప్రైవేట్ డిజిటల్ సర్వేకి తేడా ఏంటి సార్? ఏది చెల్లుబాటు అవుతుంది? ఎందుకు కొంతమంది ఏమో గవర్నమెంట్ సర్వే, డిజిటల్ సర్వేకి ప్రిఫరెన్స్ ఇస్తారు, కొంతమంది ప్రైవేట్కి ఇస్తారు. అంటే ప్రైవేట్ ఎక్కడికి వెళ్ళే అర్హత ఉంటుంది ప్రైవేట్ డిజిటల్ సర్వే, అండ్ గవర్నమెంట్ డిజిటల్ సర్వే ఎక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది సార్? ప్రైవేట్ సెక్టార్కి, గవర్నమెంట్ సెక్టార్కి అంటే సార్, గవర్నమెంట్ ఈజ్ అథెంటికేషన్, అథరైజ్డ్. సో వాళ్ళు ఏమి ఇచ్చినా అథరైజ్డే. కానీ ఇక్కడ ప్రైవేట్ సెక్టర్ ఇండివిజువల్, పర్సనల్గా నా సొంతంగా నా కోసం చేసుకోవాలి, నా డౌట్ని నేను క్లారిటీ చేసుకోవడం కోసం నేను సర్వే చేసుకుంటాను. సో అది ప్రైవేట్ సెక్టర్. బట్ చెల్లుబాటు అంటే మీరు కోర్టులో సబ్మిషన్ చేస్తే గవర్నమెంట్ రిపోర్ట్ సబ్మిషన్ చేయాల్సిందే. ఐదర్ కోర్టు ఆర్డర్ ఇస్తేనే గవర్నమెంట్ సర్వే వస్తుంది. ఇక్కడ ఏమైతే అగ్రికల్చర్కి ల్యాండ్స్కి మాత్రమే గవర్నమెంట్ వాళ్ళు సర్వే చేస్తున్నారు. ఇప్పుడు నాలా కన్వర్షన్ అయింది, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్కి అయితే మీరు కోర్టు ద్వారానే సర్వే చేసుకోవాలి. దానికి ఇంకా సంవత్సరాల టైం పడుతుంది. ఎందుకంటే ఆ ప్రాసెస్ని కంటిన్యూషన్ చేయాలి అంటే అంత టైం పడుతుంది, టైం టేకన్. ఇంకొకటి ఏమైతుంటే ప్రతి ఒక్కరు వాళ్ళకి ఉత్సాహం ఉంటుంది, లేదంటే మాకు తెలుసుకోవాలని ఆతృత ఉంటుంది, లేదంటే మాకు క్లారిటీ కావాలి, డిస్ప్యూట్స్ ఉంటాయి, ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. వీటన్నిటికీ సర్వే ఒకటే సొల్యూషన్. సో సర్వే అంటే అక్కడ ఉన్నది మండల సర్వే ఒకరే, మండలానికి ఒక సర్వేయర్. బట్ ఇక్కడ ఎన్ని మండలాలకు, ఎన్ని విలేజ్, ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి, ఎంత ఏరియా ఉంది, ఎన్ని ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్ని సర్వేలు చేయగలరు, రోజుకి ఎన్ని సర్వేలు చేయగలరు. సో వీటన్నిటిని కంపారిజన్ చేస్తే ఒక పర్సన్ రావాలంటే ఇక్కడ కూడా నెలలు, సంవత్సరాల టైం గడిచిపోతుంది. సంవత్సరం నుంచి కూడా రాని పక్షాలు కూడా ఉన్నాయి. ఇంకొకటి డిస్ప్యూట్ అయితే వాళ్ళు చేయలేరు, ఎవరైనా గొడవ చేస్తే చేయలేరు, పంచనామా ఇచ్చి వాళ్ళు తీసుకోకపోయినా, అపోనెంట్ తీసుకోకపోయినా చేయలేరు, పక్కన వాళ్ళు అబ్జెక్షన్ చేసినా చేయలేరు. సో ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ గవర్నమెంట్ వ్యవస్థలో. అంటే వాళ్ళ తప్పు కాదు, ఇక్కడ వ్యవస్థ అలా చేయమంటుంది. ఎందుకంటే ఏది డిస్ప్యూట్ పెద్దగా చేయకూడదు, ఏది కూడా బలవంతంగా చేయరాదు. సో ఇలాంటి సిస్టమ్స్ ఉంది. బట్ ప్రైవేట్ సెక్టార్కి వచ్చేసరికి నీ ఇండివిజువల్గా చేస్తుంటున్నావు, వేరే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. నీ క్లారిటీ కోసం నువ్వు చేసుకుంటున్నావు, లేదా నీకు వేరే వాళ్ళు అందరూ అండర్స్టాండింగ్లో ఉన్నారు, బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరు అబ్జెక్షన్ చేయడానికి లేదు. ఇన్ కేస్ అబ్జెక్షన్ చేస్తే నీ దాంట్లో అడుగు పెట్టరు, అంతే. నీకు అవసరమైన చోట చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ సెక్టర్ మీరు ఈరోజు కాల్ చేస్తే రేపు వస్తారు. మీకు రేపటికి రేపు కావాలంటే ప్రైవేట్ సెక్టార్ వస్తుంది. ఎమర్జెన్సీలో కావాలి, ఏదో ఒక సిచ్యువేషన్లో మీకు తెలుసుకోవాలి, ఏదో ఒక సేల్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా అక్కడ చేయలేరు. ఒకటి అక్కడ ఓన్లీ అవుటర్ బౌండరీ మాత్రమే సర్వే చేస్తారు. ఒక సర్వే నెంబర్ యొక్క అవుటర్ బౌండరీని ఫిక్స్ చేసి ఇస్తారు. దానివల్ల మీకు ఇంటర్నల్గా ఏం తెలుస్తుంది, మళ్ళీ మీరు ప్రైవేట్ సెక్టార్కి రావాల్సిందే. మళ్ళీ ఇంటర్నల్గా మీ ఇంటర్నల్గా ల్యాండ్ ఎంత ఉంది, మీకు ఎంత పొజిషన్ ఉంది, ఎంత రావాలి, ఈ పక్కన దాంట్లో ఏమైనా ఎంక్రోచ్మెంట్ అయిందా, ఏ సర్వే నెంబరు ఎంత ఇదైంది, ఇవన్నీ కూడా మీకు ఎలాంటి ల్యాండ్ గురించి సమస్యలు ఉన్నా మళ్ళీ ప్రైవేట్ సెక్టర్ని వెళ్ళాల్సిందే. సో కాబట్టి బేసిక్గా రూల్ ప్రకారం అథెంటికేషన్ కాదు, ప్రైవేట్ అథెంటికేషన్ కాకపోవచ్చు, కానీ మీకు సొంత నిర్ణయాలకు, సొంత క్లారిటీ కోసం అయితే ఖచ్చితంగా కావాల్సిందే. మీరు ప్రైవేట్ సెక్టార్లో మన డిజిటల్ సర్వే చేసిన తర్వాత మీరేమేమి ఇస్తారు డాక్యుమెంట్స్? మేము డాక్యుమెంట్స్ సార్ పీడిఎఫ్ ఫైల్స్ ఇస్తాం, ఆటో క్యాడ్ ఫైల్ సాఫ్ట్ కాపీ ఇస్తాం, అండ్ గూగుల్ ఇమేజ్ ఇస్తాం, గూగుల్ శాటిలైట్ ఇమేజ్ ఇస్తాం. శాటిలైట్ ఇమేజ్లో మనం ఏ కార్నర్లో పాయింట్ తీసుకున్నాం, ఎక్కడి నుంచి వచ్చింది, ఏ పొజిషన్కి వెళ్తుంది, ఎక్కడ మనకి ఇలాంటి అన్ని మార్కౌట్ చేసి ఇస్తాం దానిపైన. సో ఏం జరిగింది అనేది స్టోన్స్. అండ్ కేఎంజే ఫైల్ ఇస్తాం. కేఎంజే ఫైల్ ఇస్తే వాళ్ళ మొబైల్లో కూడా వేసుకొని వాళ్ళ రౌండ్ చుట్టూ తిరిగి రావచ్చు. ఎస్, ఒక తెలియని పర్సన్ కూడా నా బౌండరీ ఎక్కడో తెలియదు అనుకుంటే ఆయన కూడా ఆయన బౌండరీని చుట్టూ తిరిగి రావచ్చు. ఒక లైన్ డయాగ్రామ్ ఉంటుంది, ఆ లైన్ డయాగ్రామ్ నుంచి నడుచుకుంటూ రావచ్చు. సో ఇదంతా కూడా ఫ్యూచర్లో యూజ్ అయ్యే డాటా.
సో రేపు మీకు గ్రౌండ్ పొజిషన్ మారిపోవచ్చు. ఈరోజు ఓపెన్ ఉంది, ఈరోజు నా అగ్రికల్చర్ ఉంది, రేపు నాన్ అగ్రికల్చర్ ఉంది, ఎల్లుండి బిల్డింగ్ కట్టవచ్చు, తర్వాత అపార్ట్మెంట్ కట్టవచ్చు. ఏమున్నా మీ ల్యాండ్ అక్కడ ఉందా లేదని కనిపిస్తుంది. కోఆర్డినేట్ సిస్టమ్, డిజిటల్ కోఆర్డినేట్స్, ఒక కోఆర్డినేట్ ఎంటర్ చేస్తే మీకు కరెక్ట్ ఆ పాయింట్ ఎక్కడ ఉందో చూపిస్తుంది. సో అదే అనమాట, అది ఎప్పటికీ మారదు. కోఆర్డినేట్ ఇంకోటి ఏంటంటే ఈ ప్రపంచంలో ఒక కోఆర్డినేట్ ఇంకొక దగ్గర రాదు, ఈ కోఆర్డినేట్ ఇంకొకసారి మారదు. సో దట్ ఈస్ ద డిజిటల్ సిస్టమ్. అందుకు డిజిటల్ అనే దాన్ని ఎక్కువగా మెన్షన్ చేస్తున్నాం.